హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యశస్వి బొటిక్. అండి మీరైతే యశస్వి బొటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మంచి రీజనబుల్ కాస్ట్లో మంచి డిజైనర్ ఫ్రాక్స్, మగ్గం వర్క్ బ్లౌజెస్, లెహెంగాస్ డిజైన్ చేసిన అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదండి. మీకు కనుక కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. విత్ స్టిచ్చింగ్ మొత్తం ఫుల్ మనమే డిజైన్ చేసి ఇస్తామండి. ఇలాంటివి కనుక మీకు కావాలి అంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. షేర్ చేయడం వల్ల నాకు ఎంతో కొంత యూజ్ అవుతుందండి. ఈరోజు అయితే మ్యాటర్ ఏంటి అంటే బర్త్డే కాంబో అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ట్విన్స్ అనమాట, 2 కిడ్స్ అయితే, 2 అమ్మాయిలు. చాలా బాగా వచ్చిన అవుట్ఫిట్ అయితే. తను నాకు ఇలా కావాలి అని చెప్పినప్పుడు ఫ్లవర్స్ అయితే పైన తను చూపించిన దాంట్లో కటింగ్ ఫ్లవర్స్ ఉంటాయి, అదైతే బాగోదు అనేసి నేనైతే రోజ్ ఫ్లవర్స్, రెడ్ కలర్ రోజెస్ అయితే మంచి లుక్ వస్తుంది అనేసి రోజ్ ఫ్లవర్స్ అయితే ప్లాన్ చేస్తే చూడండి ఎంత బాగుంటుంది రోజ్ ఫ్లవర్స్. అది చేయడానికి అయితే మేమైతే 2 days అయితే నేను నా ఫ్రెండ్స్ 2 days అయితే ఫైనల్లీ చాలా బాగా వచ్చింది అవుట్ఫిట్ అయితే. కస్టమర్ సాటిస్ఫైడ్ అనమాట. మనకి ఫోటో అనేది ఇంకా నాలెడ్జ్ తక్కువ ఉండడం వల్ల ప్రొఫెషనల్గా చేయలేకపోయాను. బట్ ఫోటోస్ ప్రొఫెషనల్గా తీస్తే డిజైనర్ ఫీస్కి తక్కువ అవ్వదండి. అంత బాగా డిజైన్ చేస్తాం. చూడండి ప్లేట్ అయితే చాలా బెటర్. చూడండి మీకు అక్కడ పైన పీకోలో కనిపిస్తుంది. ఇట్లా ఎంత కవర్గా రౌండ్ ఎన్ని ప్లేట్స్ ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసి ఇది స్పేస్ చేస్తామండి. కస్టమర్ ప్లేయర్ అయితే చాలా పెట్టారు. చాలా మొత్తం మగ్గం వర్క్ బాడీ పార్ట్ హైలైట్ చేస్తాము. మదర్కి కూడా మగ్గం వర్క్ కిడ్స్కి కూడా మగ్గం వర్క్. మళ్ళీ కింద ఫ్యాబ్రిక్ వర్క్లో నాట్స్ లాగా చేస్తాను మగ్గం వర్క్. నెక్స్ట్ రోజులో వచ్చేసి ఇలా కొంచెం హైలైట్ అవ్వాలి అనేసి పైన వచ్చేసి కొద్దిగా స్టైలిష్ ఉండడానికి క్లోజ్గా ఉంటుంది. కూడా మళ్ళీ స్టైలిష్గా చూడండి. ఎంత బాగా వచ్చిందో, చాలా కష్టపడ్డామండి ఫైనల్లీ షాప్లో అందరు చాలా కష్టపడ్డారు. ఫ్రాక్స్ అయితే రెడీ అయిపోయి పీకో చేయడానికి ఒక్కొక్క ఫ్రాక్ 1 day పట్టిందండి. అంత ప్లేస్ ఉంది పాపం, చాలా స్ట్రెస్ అయింది. ఫైనల్లీ ఒక అవుట్ఫిట్ రెడీ చేశాక మా హ్యాపీనెస్ చూడండి ఎంత బాగుంటుందో. ఆ డ్రెస్ మేము వేసుకోకుండా అది రెడీ చేశాక వచ్చే హ్యాపీనెస్ ఎంత అంటే అసలు చెప్పలేమండి మాటల్లో. వేసుకున్న వాళ్ళకి ఎంత హ్యాపీ ఉంటుందో తెలియదు, కానీ అది రెడీ చేశాకైతే మా హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి నాకైతే ఎంత ఎక్సైట్ అయిపోయాను. ఫైనల్ రెడీ అయ్యి హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేను. అలా ఎక్సైట్. మీకు కూడా ఇలాంటి మంచి మంచి ఫ్రాక్స్ కావాలి అంటే ఖచ్చితంగా యశస్వి బొటిక్కి విజిట్ అవ్వండి. మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేస్తామండి. లేదు ఇంత కాస్ట్ ఉంటుంది అని అలా కాదనమాట. మీకు ఎలాంటి బడ్జెట్లో కావాలంటే అలా. ఇప్పుడు ఇది సేమ్ ఇలాంటి ఫ్రాక్స్ మగ్గం వర్క్ లేకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్గా లో బడ్జెట్లో కావాలి అంటే, లేదంటే మగ్గం బడ్జెట్లోనే కావాలి అంటే అలా ఆ బడ్జెట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. మన ఇలా చక్క చూడండి. మేమైతే షాప్లో ఫన్నీగా ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ అయితే చేస్తామన్నమాట. ఖుషి కూడా అసలు ఫొటోస్ తింపడానికి కూడా హెల్ప్ చేస్తున్నాడు. చూడండి ఎంత హార్డ్ వర్క్. అందరూ మంచిగా వర్క్లో లీనమైపోతారండి. హార్డ్ వర్క్ లేదు, చిన్న ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం. బట్ చాలా హార్డ్ వర్క్ చేస్తామండి. ఒక్కొక్క రోజు అయితే మార్నింగ్ వస్తే నైట్ 11-12 కూడా అవుతుంది. అయినా కూడా వర్క్ అయితే ఎంజాయ్ చేసుకుంటూనే చేస్తాం. చాలా హార్డ్ వర్క్. ఫైనల్లీ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి. నచ్చినాయా లేదా, ఇంకేమైనా ఆల్టరేషన్స్ ఉందా, ఇంకా ఏదైనా బెటర్గా చేయొచ్చు, ఐడియాస్ కూడా ఇవ్వచ్చు మీరు. నేనైతే ఏమనుకోను. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కామెంట్ వల్ల మీకు పోయేది ఏముండదు. ఒక 1 సెకండ్లో ఆగి ఒక్క కామెంట్ చేసి వెళ్ళండి. నచ్చిందా లేదా, లేదంటే ఇంకా వేరే ఫ్యాబ్రిక్ అయితే బాగుండేదా, మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. ఫ్యాబ్రిక్ అయితే నెట్తో కూడా సేమ్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళైతే స్మూత్గా ఉంటుంది అనేసి స్పెషల్ ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేశారు.
మీరు నెట్ కానీ జార్జెట్ ఫ్యాబ్రిక్ కానీ ఇంకా వేరే వేరే ఫ్యాబ్రిక్స్ అయినా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే నచ్చుతుందో అలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఇంకా ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకున్నా మీకు లేదంటే ఇలాంటి టైప్లో కావాలి అనుకున్నా ఖచ్చితంగా అయితే మెసేజ్ చేయండి. ప్రైస్ కూడా మీరు డిఎం చేయండి, నేనైతే ప్రైస్ చెప్తాను. ఫుల్ కాంబో ప్రైస్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటుందండి. ఇంత మగ్గం చేసి ఇంత హెవీగా ప్లాన్ చేసాం. లోపల పిల్లలకైతే క్యాన్ డైరెక్ట్ అటాచ్ చేశాను. మదర్కి వచ్చేసి సపరేట్ స్కర్ట్ ఇచ్చాను అనమాట. అది కొంచెం వెయిట్ ఎక్కువైంది కదా, తనకి నీడ్ అనుకుంటే వేసుకుంటుంది, లేకుంటే వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. అటాచ్ చేస్తే కష్టం అవుతుంది కదా, అలా అనేది సపరేట్ స్కర్ట్ అయితే ఇచ్చాను. క్యాన్ బాబీ గర్ల్ లాగా ఉంటుంది నాకు తెలిసి. ఫ్రాక్ వేసుకున్నాక తను ఫొటోస్ పెడితే నేనైతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఫొటోస్ అయితే. నేను మగ్గం వర్క్ చూడండి ఎంత బాగా వేసాను. మొత్తం దుపట్టాకి వర్క్ వేసాను. ఇక్కడ సైడ్కి కూడా ఇది ఇలా వేలాడుతుంది కాబట్టి మీకు కరెక్ట్గా అది అర్థం అవ్వట్లేదు. బట్ డ్రేప్ చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. చూడండి నాకైతే నేను వేసుకున్నట్టు అంత హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం పుషప్ వస్తుందండి. నేను ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. యాక్చువల్లీ ఇదైతే చాలా టైం పట్టింది. బట్ ఫైనల్లీ అయితే కస్టమర్ ఏదనుకున్నారో దానికన్నా 100% ఇంకొంచెం ఎక్స్ట్రానే ఇచ్చాం తప్పితే ఎక్కడ కొంచెం కూడా కాంప్రమైజ్ అయ్యేది 100% అయితే ఇస్తాను. చూడండి వర్క్లో కూడా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత బాగుందో వర్క్ అయితే. ఫుల్ సాటిస్ఫైడ్ కస్టమర్ అయితే. ప్రజెంట్ అయితే స్పేస్ వీక్లో ఆఫర్స్ నడుస్తున్నాయండి. జస్ట్ 180 రూపీస్ పర్ మీటర్ స్పేస్ సిల్క్లో. మంచి రిప్లికా కాదండి, ఇదైతే మంచి క్వాలిటీ, ప్యూర్ క్వాలిటీ స్పేస్ సిల్క్. మంచి షైనింగ్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది. చూడండి మీకు షైనింగ్ బాగా కనిపిస్తుంది. చూడండి ఇదైతే రిప్లికా కాదు, ఆఫర్ నడుస్తుంది. జస్ట్ 180 రూపీస్ పర్ మీటర్. మీరు ఫ్రాక్స్ అయినా చేసుకోవచ్చు, లేదంటే శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు కలర్స్ కనుక కావాలి అంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు సెండ్ చేస్తాను కలర్స్. మా ఫ్రెండ్ నేను అయితే 2 days కష్టపడ్డాను ఈ ఫ్లవర్స్ చేయడానికి. చూడండి ఫైనల్గా డ్రెస్ రెడీ అవ్వడానికి అయితే 1 week అయితే పట్టింది. మా స్టాఫ్ నేను 1 week కష్టపడ్డాను చేయడానికి. ఫైనల్గా అయితే అవుట్ఫిట్ రెడీ అయిపోయింది. ఏదైనా చూస్తే ఒక ఇంతేనా అనిపిస్తుంది కదా,